సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అవతార్ ఫైర్ అండ్ యాష్ ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. అవతార్ పార్ట్ 3 రిలీజ్ అయింది. చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సూపర్బ్ రెస్పాన్స్ కనిపిస్తుంది అన్ని వెర్షన్స్ కి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు వెర్షన్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ కనిపిస్తుంది థియేటర్స్ లో. ఎర్లీగా ప్రీ రిలీజ్ బజ్ లేదు, సరైన అడ్వాన్స్ బుకింగ్స్ లేవు అనుకున్నాం. కానీ రిలీజ్ రోజున చూసుకుంటే గట్టిగా వచ్చారు ఆడియన్స్ సినిమాని సపోర్ట్ చేయడానికి. చాలా మంచి సపోర్ట్ అవతార్ 3 కూడా దొరుకుతుందని అర్థం అవుతుంది. ఎలా ఉంది ఈ అవతార్ 3? అవతార్ 2 ద వే ఆఫ్ వాటర్ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి ఈ సినిమా కథ మొదలైంది. జేక్ సల్లీ వాళ్ళ పెద్ద కొడుకుని కోల్పోయాడు. ఆ కుటుంబం ఆ బాధలో ఉంది. అందరూ కూడా అతన్ని మర్చిపోలేకపోతున్నారు. ఆ బాధ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడి నుంచి మొదలైంది కథ. ఆ తర్వాత పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. వే ఆఫ్ వాటర్ లో ఎలా అయితే విలన్స్ అమృతం కోసం ఫైట్ చేస్తూ ఆగారో అది ఈ సినిమాలో కూడా కాన్ఫ్లిక్ట్ గానే ఉంది. దానికోసం మనుషులు ఫైటింగ్ నడుస్తుంది. పాండోరా గ్రహంలో వాళ్ళ నుంచి కాపాడుకోవాలి. పాండోరా గ్రహాన్ని కాపాడాలి. అక్కడున్న జాతుల్ని కాపాడాలి. జేక్ సల్లీ కుటుంబం సముద్రవాసుల సపోర్ట్ తీసుకుంది. వాళ్ళతో కలిసి ఉంటుంది. వాళ్ళు జేక్ సల్లీ కుటుంబాన్ని వాళ్ళ జాతిలో భాగం చేసుకున్నారు. ఈ సినిమా కథ కూడా దాదాపు అక్కడే ఉంది. అక్కడి నుంచి ఎక్కడికి కదల్లా, సముద్రవాసుల ప్రాంతంలోనే జరిగింది అని చెప్పాలి. ఎందుకంటే మనుషులకి అవసరమైన అమృతం అక్కడే ఉంది, ఆ సముద్రవాసుల దగ్గర ఉంది. అంటే సముద్రవాసులతో పాటు తిమింగలం లాంటి జంతువులు ఉన్నాయి. వాటి నుంచి వాళ్ళకి అమృతం లాంటి ద్రావకం వస్తుంది. అది కావాలి. దాని మీద ఫోకస్ చేశారు. దాన్ని భూమి మీదకి తీసుకొచ్చి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కి అమ్ముకుంటున్నారు. సో దానికోసం ఫైట్ చేస్తున్నారు. వీళ్ళ మీదకి వచ్చి వాటిని కాపాడాల్సిన బాధ్యత, మనుగడను కాపాడుకోవాల్సిన బాధ్యత, పాండోరా గ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత జేక్ సల్లీ మీద ఉంది. అతని కుటుంబం మీద ఉంది మెయిన్ గా ఇది. అలాగే కుటుంబంలో కూడా అంతర్గతంగా కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని బలంగా పెద్ద డ్రామా నడుస్తుంది ఈ సినిమాలో. ఈసారి కాన్ఫ్లిక్ట్ ఎవరు అంటే స్పైడర్. వాడికి అవతార్ కూడా లేదు. మాస్క్ పెట్టుకుని వీళ్ళతో పాటు తిరుగుతూ ఉంటాడు. వీళ్ళ మాదిరే ఉంటాడు. జేక్ సల్లీ ఒక రకంగా వాళ్ళ కుటుంబంలో వాడిని మెంబర్ గా చేసుకున్నారు. కాకపోతే పూర్తి అంగీకారం లేదు. జేక్ సల్లీ భార్యకి వాడిని వాళ్ళ జాతిలోకి ఆహ్వానించడం ఇష్టం లేదు. సో ఆ కాన్ఫ్లిక్ట్ ఉంది, ఆ సీరియస్నెస్ ఉంది. పోతే వాడు మూలంగా ఒక విశేషం జరిగింది. అది ఇంకొక పెద్ద సర్ప్రైజ్ అయింది. వాడిని వీళ్ళతో ఉంచుకోకూడని పరిస్థితి. కానీ వాళ్ళకు కూడా మంచితనం ఉంది కదా, ఆ మంచితనం మూలంగా వాడిని పెట్టుకోవాలి. వాడిని పెట్టుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ప్రధానంగానే ఈ సినిమా కథ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గానే ఉంది కథ. కాకపోతే కథ నడిచిన విధానం చాలా రెగ్యులర్ గా ఉంది, రొటీన్ గా ఉంది. ఎక్కువ డ్రామా ఉంది. తెలుగు టీవీ సీరియల్స్ గుర్తొచ్చాయి. కార్తీక దీపం, అలాగే ఒక మంచి సినిమా కూడా గుర్తొచ్చింది, సంసారం ఒక చదరంగం. ఇలాంటి ఎమోషనల్ డ్రామాస్ గుర్తొచ్చాయి, ఫ్యామిలీ డ్రామాస్ గుర్తొచ్చాయి. ఆ మాదిరి చక్కటి డ్రామాను పెట్టుకుని ఈ సినిమాని జేమ్స్ కెమెరాన్ తీశారు. అంటే విజువల్స్ అదిరిపోయినాయి. టెక్నాలజీ గురించి మాట్లాడటానికి లేదు, వండర్ఫుల్, ఎవరో ఎక్స్పెక్ట్ చేయని టెక్నాలజీ. బట్ కథ విషయానికి వస్తే చాలా రొటీన్ గా అనిపించింది, రెగ్యులర్ గా అనిపించింది. నాకు ప్రధానమైన కంప్లైంట్ ఏమిటి అంటే ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 2 ఏ ప్రాంతంలో అయితే చూసామో, ఏ విజువల్స్ తో అయితే చూసామో అవే విజువల్స్ ఈ సినిమాలో కూడా ఉన్నాయి అని అనిపించింది. అంటే పార్ట్ 1 తో పోల్చుకుని చూస్తే పార్ట్ 2 లో విజువల్స్ సర్ప్రైజింగ్ గా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వాటర్ లోకి తీసుకెళ్లి అక్కడ అద్భుతాలు చూపెట్టారు జేమ్స్ కెమెరాన్. ఈసారి ఫైర్ అండ్ యాష్ అన్నారు, ఇంకొక చోటకి తీసుకెళ్లి వేరే రకమైన అద్భుతమైన విజువల్స్ చూపిస్తారేమో అని అనుకోవడం జరిగింది. అలాంటివి ఏమీ ఎక్కువ లేవు. ఫైర్ అండ్ యాష్ అని చెప్పి ఓ కొత్త జాతిని పరిచయం చేశారు. వాళ్ళు విలన్స్, అంతే. వాళ్ళు విలన్స్ పక్షాన చేరారు. వీళ్ళకి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తారు. వాళ్ళతో ఫైటింగ్ అంతే తప్పించి వాళ్ళ నుంచి ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ రావడానికి అయితే అవకాశం లేదు. అవి అంత ఇంట్రెస్టింగ్ అయితే లేవు. మామూలుగా అంతకు ముందర తెలిసిన ప్రదేశాల్లోనే, అంతకు ముందర తెలిసిన క్యారెక్టర్స్ మధ్యనే, అంతకు ముందర తెలిసిన ఎమోషన్స్ తోనే కథ నడిచింది అని అనిపించింది. కొన్ని చోట్ల సీన్స్ బాగున్నాయి, కొన్ని చోట్ల సిచ్యువేషన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఫైట్స్ గురించి అయితే చెప్పేది ఏమి లేదు. విజువల్ ఎఫెక్ట్స్ తోను, యాక్షన్ డిజైనింగ్ తోను మెస్మరైజ్ చేశారు. క్లైమాక్స్ ఫైట్ బాగుంటది. కొన్ని డీటెయిల్స్ మనకు అర్థమైపోతా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ క్యారెక్టర్స్ తోను, ఆ వరల్డ్ తోను ట్రావెల్ అవుతున్నాం కాబట్టి 2 సినిమాలుగా కొన్ని విషయాల్ని మనం ఈజీగానే అర్థం చేసుకుంటాం. కథ జరిగే ప్రాసెస్ బట్టి ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం. అవి అనుకున్నట్టుగానే జరుగుతూ ఉంటాయి. అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. సర్ప్రైజింగ్ ట్విస్ట్లు అయితే ఉండవు. కానీ విజువల్స్ కొన్ని మెస్మరైజ్ చేస్తాయి. ఫైట్స్ బాగుంటాయి, ఎమోషన్ బాగుంటది. ఆ ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి ఇంట్రెస్టింగ్ గా సినిమాని చూస్తూ వెళ్తే బాగుంటది, ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. వెరీ లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే కొంతవరకు సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పైన లెంత్ ఎక్కువ ఉంది, 3 గంటల 17 నిమిషాలు. మధ్యలో కన్ఫామ్ గా పేషెన్సీ టెస్టింగ్ ప్రోగ్రామ్ ఉంటది. అలా కాస్త ఓపికగా ఉండాలి అని డిసైడ్ అయ్యే ఈ సినిమాకి వెళ్ళాలి. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మంచి మంచి ఎపిసోడ్స్ పడతా ఉంటాయి. వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మధ్యలో డ్రామా నడుస్తూ ఉంటది. కొన్ని పోర్షన్స్ ఆ డ్రామా కూడా బాగుంటది, కొన్ని పోర్షన్స్ లో ఆ డ్రామా బోర్ కొట్టిస్తూ ఉంటది. ఇలా ఉంది సినిమా. 3D ఎక్స్పీరియన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. వే ఆఫ్ వాటర్ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ కి సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్తాను. అందుకు మించి ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. దట్స్ ఇట్. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.